హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి అఫీషియల్గా ఆఫీసర్ గ్రేడ్ బి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ ఈరోజు అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,25,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. తెలుగు చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 30 లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది వీడియో అనేది డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో అఫీషియల్ వెబ్సైట్ www.rbi.org.in సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎంత సాలరీ వస్తుందంటే మనకి బేసిక్ పేనే స్టార్టింగ్లో 55,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎంతవరకు ఉంటుందంటే 99,000 వరకు అయితే ఉంటుంది. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించేటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. ఇందులో మనకి స్పెషల్ అలవెన్సెస్, గ్రేడ్ అలవెన్స్, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ ప్రజెంట్ 53% ఉంది. అంతేకాకుండా మీకు లోకల్ కంపెన్సేటరీ అలవెన్సెస్, స్పెషల్ గ్రేడ్ అలవెన్సెస్, లెర్నింగ్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ అలవెన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ మనకి 1,22,000 ఉండే, ఈసారి మనకు వచ్చేసి 1,25,000కి పైగానే మీకు ఇంకా సాలరీ అనేది ఉంటుంది. కాబట్టి సో చాలా అంటే చాలా బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే చెప్పొచ్చు. ఇంకా మీకు చాలా త్వరగా కూడా ఈ యొక్క జాబ్స్కి సాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ అలాగే ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఈ జాబ్ రోల్కి అయితే బాగుంటాయి. కాబట్టి సో ఎవరైతే మంచి పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా మన సొంత రాష్ట్రంలోనే అనుకుంటున్నారో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 21 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళు, ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా, అంటే ఇక్కడ మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏదైనా డిగ్రీ లేదంటే బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే క్వాలిఫికేషన్లో మీకు జనరల్, ఓబీసీ, ఓసీ వాళ్ళైతే 60% మార్కులనే వచ్చి ఉండాలి డిగ్రీలో. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే మినిమం మీరు 50% మార్కులు వచ్చినా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదు, జస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫేజ్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలో కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్లో మీకు ఫేజ్ 1కి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి. ఫేజ్ 2కి సంబంధించేమో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లో మీకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 100 రూపాయలు, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది.
ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి టోటల్గా మీకు 3 స్టేజెస్లో సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో మీరు జాగ్రత్తగా అయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫేజ్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది కాబట్టి మీరు ఫేజ్ 2లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫేజ్ 2కి సంబంధించేమో ఇది మనకి జాబ్ రావడానికి ఇదే మనకి మెయిన్ అన్నమాట. ఫేజ్ 2 అనేది ఇందులోనే మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో ఏంటి అంటే 3 పేపర్స్ అయితే ఉంటాయి. సో పేపర్ కూడా వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఉంటుంది. ఇందులో 50% ఆబ్జెక్టివ్ టైప్, 50% డిస్క్రిప్టివ్ టైప్. దీనికి సంబంధించి టైం లిమిట్ అండ్ మార్క్స్కి సంబంధించి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇస్తారు. అండ్ పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇది కూడా 50% ఆబ్జెక్టివ్, 50% డిస్క్రిప్టివ్ అనమాట. టోటల్గా ఈ విధంగా మనకి ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది. ఫేజ్ 1లో ఎవరైతే పాస్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూని మార్క్స్ని పరిగణలోకి తీసుకొని మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఆర్బీఐకి సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ కరెంట్ వేకెన్సీస్కి సంబంధించి దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయితే అవుతాయి సెప్టెంబర్ 10th రోజు. సో అక్కడ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. మీకు సెప్టెంబర్ 10th రోజు ఇక్కడ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 120 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి గ్రేడ్ బి ఆఫీసర్స్ జనరల్ డిపార్ట్మెంట్లో 83 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి పర్మనెంట్ జాబ్స్ గురించి కనుక చూసినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు షార్ట్ నోటీస్లో. ఇక్కడ మనకి ఫేజ్ 1కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 18th అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫేజ్ 2కి సంబంధించేమో డిసెంబర్ 6th అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా మీరు ప్లాన్ అనేది చేసుకోండి జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. సో మనకి ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 10th రోజు మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ పెడతారు. సో ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. సో మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు సో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.